సార్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం లోకేష్ కావాలని చెప్పేసి న్యూస్ వైరల్ అవుతుంది. దీన్ని అంటే సోషల్ మీడియాకే పరిమితం చేయకుండా అండ్ లీడర్స్ కూడా టీడీపీ లీడర్స్ కూడా దీని గురించి బహిరంగంగానే అనటం జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కదా సార్, అంటే వీళ్ళ మధ్య గ్యాప్ వచ్చే అవకాశం ఉంది కదా. కరెక్ట్ మీరు చెప్పేది. ఇప్పుడు ఎవరో కార్యకర్తలు ప్రేమ కొద్దీ చెప్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, మినిస్టర్లు ఎమ్మెల్యేలు టీడీపీలో ఉన్న మినిస్టర్లు ఎమ్మెల్యేలు డైరెక్ట్గా బహిరంగ సభల్లో సీఎం గారి ముందే చంద్రబాబు నాయుడు గారి ముందే నెక్స్ట్ మనకి సీఎంఏ లోకేష్ గారు అవ్వాలి అని చెప్తాం జరుగుతుంది మన పార్టీలో నెక్స్ట్ అని. మీరు పార్టీ స్టాండ్ తీసుకోవచ్చు డెఫినెట్లీ. టీడీపీ పార్టీలో నెక్స్ట్ లీడర్ లోకేష్ గారే అవ్వాలి, నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్లో ఆయనే ఉండాలని ఖచ్చితంగా మీరు పార్టీ స్టాండ్ తీసుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కూటమిలో ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారు, కూటమిలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు పవన్ కళ్యాణ్ గారు, కూటమిలో మినిస్టర్ అయ్యారు లోకేష్ గారు. ఇప్పుడు కూటమి అన్నప్పుడు ఒక భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, మూడు పార్టీల పెద్దలు కూర్చొని ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో అందరూ చర్చించుకుంటారు. నార్మల్ కార్యకర్త అడుగుతున్నారు అంటే ప్రేమ కొద్ది అడుగుతున్నారు అని పెద్దగా అది దాని మీద అంత వెయిటేజ్ ఎక్కర్లేదు. కానీ ఎప్పుడైతే మినిస్టర్లు ఎమ్మెల్యేలు కూడా ఇలా డైరెక్ట్గా బహిరంగంగా మాట్లాడుతున్నారో దట్ ఈస్ గివింగ్ ఎ నెగటివ్ సిగ్నల్ టు లాట్ ఆఫ్ పీపుల్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ అన్ అడ్వాంటేజ్ టు ద ఆపోజిట్ పార్టీ. అర్థమైంది కదా. నేను అనేది ఏంటి అంటే కూటమి వచ్చి కొన్నాళ్లే అయింది, కొన్ని నెలలే అయింది. పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా ఆయన మనసులో ఉన్న మాట, ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత రెస్పెక్ట్, ఆయనకు అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్న నాలెడ్జ్ ముందు నాకు అవగాహన చాలా తక్కువ, నేను నేర్చుకోవాలి, నెక్స్ట్ 10 నుంచి 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉండాలి, ఆయన లీడర్షిప్లో నేను ఎంతో నాలెడ్జ్ పెంచుకోవాలి, నిండు 100 ఏళ్ళు ఆయనకు ఆయుష్ ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు అంత మంచిగా కల్మషం లేకుండా చెప్పినప్పుడు ఆ పార్టీలో మంత్రులు ఎమ్మెల్యేలు ఈయన స్పీచ్ చూసి అర్థం చేసుకొని కులమతాలకి అతీతంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తాం జరిగింది, మనం 21st సెంచరీలో ఉన్నాము, మనం ఏ కులం నుంచి వచ్చాము అన్నది చూడకండి, మరి అందరము మనుషులము, పోస్తే మన అందరికి వచ్చేది రెడ్ బ్లడ్డే, బ్లూ గ్రీన్ ఎవరికి రాదు. అలాంటప్పుడు కులమతాల అనుకూలంగా మీరు వెళ్ళకండి. కులాలు ఏ మతము ఏ రిలీజన్ అయినా కూడా మనందరం మనుషులే, కాబట్టి రాజకీయాలకి కులాలని అంటియకండి. ఎవరైతే సిద్ధహస్తులో, ఎవరైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే సెల్ఫిష్నెస్ ఉండదో, స్వార్థం ఉండదో అలాంటి వాళ్ళు నాయకులు అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ కొన్ని 100 సార్లు స్టేజ్ మీద చెప్తాం జరిగింది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, చంద్రబాబు నాయుడు గారు సీఎం అంటే 100 ఏళ్ళు ఆయన ఉండాలి, ఆయన ఆయుష్ ఉండాలని కోరుకుంటున్నప్పుడు ఎమ్మెల్యేలు మినిస్టర్లు టీడీపీ పార్టీకి చెందినంత వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడి కార్యకర్తలలో డిఫరెన్స్ తీసుకొని రాకూడదు అని నాలాంటి సమాజం పట్ల మేలు కోరుకునే న్యాయవాదులు కూడా అలాంటివి కోరుకుంటూ జరుగుతుంది. చాలా అద్భుతంగా విశ్లేషించారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రవి. థ్యాంక్ యూ. సో ఇలాంటి విశ్లేషణతో కూడిన న్యూస్ మీకు రావాలి అంటే తెలుగు క్యాపిటల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.